జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించి ఒక చర్చ జరగడం జరిగింది. ఈసారి అన్ని సమస్యలపైన కూడా చర్చించామని కూడా మేయర్ చెప్తున్న నేపథ్యం, మరి ఈ చర్చ అనేది అర్థవంతంగా సాగిందా లేదా అనే దానిపైన కూడా మనతో పాటు మాట్లాడడానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి సభ అసలు సజావుగా జాగింది అనుకుంటున్నారా? మీ అన్ని సమస్యలు కూడా సమాధానం వచ్చాయా? మేయర్ అనే ఆవిడ అది హిట్లర్ లాగా, లేడీ హిట్లర్ లాగా ప్రవర్తిస్తూ ఉంది నియంతృత్వ ధోరణితో. అలా సమస్యలు ఉన్నాయి దానిపైన మాట్లాడమంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ నౌ అనే ఒక అప్లికేషన్ టీఎస్బీ పాస్ తర్వాత వచ్చారు. అది అప్లికేషన్ ఏ విధంగా పనిచేసి దాంట్లో ప్రింట్ ఆప్షన్ ఉంటుందా, దాంట్లో ఇంకో ఆప్షన్స్ ఉంటాయా అనేది ఇక్కడ అప్రస్తుతము. ఇక్కడ టౌన్ ప్లానింగ్ సిబ్బంది యొక్క అవినీతి వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి, పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపైన చర్చ జరపాల్సిన మేయర్ దానిపైన టైంపాస్ చేస్తూ ఉన్నారు. మరి లాస్ట్లో దోమల సమస్య పైన క్వశ్చన్ వేసినా కూడా దానిపైన చర్చ జరపలేదు. అట్లనే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఒక వర్గం, ఆమె వర్గం వారికి మాత్రం మీరు లెక్క చేయండి, ఈరోజు సవాల్ విస్తున్నారు, లెక్క తీయండి ఎవరెవరు క్వశ్చన్స్ ఇచ్చిందో. అప్పుడు అర్ధగంట సేపు దర్పల్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. నాకు ఇబ్బందులు, ఇంకా గంటనే మాట్లాడితే మంచిదే, ఫ్లోర్ లీడర్ వారు ఉంటే నాకు ఇబ్బంది లేదు. కానీ సబ్జెక్టుల్లో ఇక్కడ మనం క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తున్నప్పుడు మీరు క్వశ్చన్స్ చేయండి, దానిపైన ఆన్సర్స్ రాబడతాం, తద్వారా ప్రజలకు ఉపయోగపడే విషయం ఏదైనా బయటకు వస్తుంది దాని లోపల. కానీ మీరు ఏం చేసారు, ఒక ఉపన్యాసాన్ని ఇస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది అని, హైడ్రా అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్తున్నారు. అంటే పేదోళ్ళ ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోసుకుంటుంది, జిహెచ్ఎంసీ పోసుకుంటుంది, ఈ మేయర్ గారు పోసుకుంటా ఉన్నారు. ఈ టౌన్ ప్లానింగ్ పేరుతోటి మరి అనేక ఇబ్బందులకు పేద ప్రజలను గురి చేస్తున్నటువంటి ఈ మేయర్ గారు, ఈ జిహెచ్ఎంసీ వారి ఉసురు పోసుకుంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈరోజు పూర్తిగా సమస్యలు తూతూ మంత్రంగానే సాగినాయి. ఏ విధంగా అయితే స్క్రిప్టెడ్ అని మేము నిన్న రిలీజ్ చేసిన వీడియో ఎగ్జాక్ట్లీ అదేవిధంగా స్క్రిప్టెడ్ వీడియో నడిచింది. ఏ ఒక్క సమస్య పైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. అరే నాలా సమస్యలపైన మాట్లాడమ్మా, జనాల ప్రాణాలు పోతున్నాయి అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. మేయర్ ప్రతి ఒక్కరిని కూడా బెదిరించేటువంటి ధైర్యం, ప్రతి ఒక్కరిని కూడా బెదిరించే నిన్ను మేయర్ పదవిలో నువ్వు ఉండాలి, చిల్లరగా బిహేవ్ చేయగలదు. నువ్వు నువ్వు ఆ చైర్కి గౌరవం వచ్చే విధంగా ప్రవర్తించాలి. చిల్లరగా ప్రవర్తించడం అనేది మేయర్ గారికి తగదు. ఇది ఏంటంటే అందరినీ కలుపుకోపోవాలి, అందరికీ బలహీన వర్గాలకు కూడా అవకాశాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వాలి, మాట్లాడనియాలి. ఈరోజు కోరమే లేదు, అందరికీ ఉన్న 10 మందికి అవకాశం ఇచ్చి సమస్యలపైన చర్చించి ఆఫీసర్లతో ఆన్సర్ తీసుకోవడంలో కూడా మేయర్ గారు ఫెయిల్ అయ్యారంటే చేతగాని మేయర్ వల్ల ఈ భాగ్యనగర్ ప్రజలు ఎంత నష్టపోతారు. ఈ భాగ్యనగరాన్ని అభాగ్యంగా మారుస్తున్నటువంటి అభాగ్యపు మేయర్ మరి దౌర్భాగ్యంగా మన పరిస్థితులు మార్చడానికి కారణం దౌర్భాగ్యంగా ఉంది వీరి పరిపాలన. కాబట్టి ఇటువంటి మేయర్ ఉండడం మరి భాగ్యనగర్ ప్రజల దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి గారు మరి ఎంఏడి మినిస్టర్ మీరు దృష్టి పెట్టాలి, ఏదో మేయర్ గారన్నా మార్చండి, లేకపోతే మీ పార్టీకి డిపాజిట్లు కూడా జిహెచ్ఎంసీలో వచ్చేటువంటి నేను రాసిస్తా. డిపాజిట్లు కూడా రావు. గతంలో వచ్చినటువంటి 2 సీట్లు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు మాన్సూన్ కి సంబంధించి నాలాలు డీసిల్టింగ్ లేదని చెప్పేసి చాలా మటుకు చెప్పడం జరుగుతుంది. ఒక పక్క వీధి లైట్లు లేవు, అక్కడ మరి నాలా పొంగిపోతున్నప్పుడు ఆ నాలా ఉందని కూడా తెలియదు, వీధి లైట్లు లేవు. చనిపోతే ఏదైనా జరగని జరిగితే ఎవడు బాధ్యులు? మీరే బాధ్యత తీసుకోవాలి ఈసారి. ఎందుకంటే నాలాల మీద మాట్లాడమంటే ఆమె కోపం వస్తుంది, డీసిల్టింగ్ మీద మాట్లాడమంటే ఆమె కోపం వస్తుంది, స్ట్రీట్ లైట్ల మీద మాట్లాడమంటే ఆమె కోపం వస్తుంది, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ మాట్లాడమంటే ఆమె కోపం వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ లో ఆమెకి ఆదాయం వచ్చే మాట్లాడాల్సి వస్తుంది. కానీ అడ్వర్టైజ్మెంట్ లో అవినీతి పైన ఆమె మరి సమాధానం మాత్రం ఇవ్వలేదు అధికారులను. అంటే కేవలం ఒక సెలెక్టెడ్ వేలో బుల్డోజ్ చేస్తూ సభ్యులని మరి ఆమె ఆద్యంతం సాగించింది. పూర్తిగా తనకు అనుకూలంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా నడిపించింది తప్ప ప్రజా సమస్యలు పూర్తిగా చర్చకు తీసుకురావడంలో మేయర్ పూర్తిగా విఫలమైంది. దౌర్భాగ్యం, ఇది నిజంగా దౌర్భాగ్యం. ఇటువంటి మేయర్ మనకు ఉండడం. రేవంత్ రెడ్డి గారు ఈ మేయర్ని మార్చండి, లేకపోతే మీకు 2 సీట్లు కూడా రావు ఈసారి ఖచ్చితంగా. సో మొత్తంగా చూసుకున్నట్టయితే అటు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంతా కూడా పేద ప్రజలను ఉసురు తీసుకుంటుందని చెప్పేసి, అలాగే ఇటు మాన్సూన్ వచ్చినప్పటికీ కూడా వీధి లైట్లు కావచ్చు, డీసిల్టింగ్ ప్రక్రియ సరిగా సాగలేదు అని చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి కౌన్సిల్లో తమకు సంబంధించిన అంశాలపైన కూడా స్పష్టమైన సమాధానం రాలేదు అని చెప్పేసి మల్కాజ్గిరి కార్పొరేషన్ చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.